पुलिस वाले कितनी चाहिए पूरे ही गए होंगे कोई आग लगी बस्ती में। सर हेलो हेलो सर जी हेलो ये बुक तो नहीं बॉडी पर रखता रहो दे హాయ్ అండి, నమస్తే. నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్సీ న్యూస్. ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు రావడం ఉద్దేశం, మొన్న ఏదైతే అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగిందో మధ్యాహ్నం, ప్రమాదం గురించి చాలా 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 విచారిస్తున్నాం. చాలా హృదయంతో మనోవేదనతో మనం మాట్లాడుతున్నాం. ఈ చాలా మానవ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే చాలా అత్యంత దుర్భరమైన, హేయమైన, దురదృష్టకరమైన సంఘటన అని చెప్పి మేము భావిస్తున్నాం. మొన్న జరిగింది కదా, ఇప్పటి వరకు వీళ్ళు స్పందన ఏం చూపలేకపోయారని ఎవరు బాగా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మేము ఒక తీవ్ర మనోవేదనలో, చాలా ఆవేదనలో ఉండి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అని చెప్పి మేము కోలుకోవడానికి టైం పట్టింది. ఇంత మేమే కాదు, దేశం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, దేశం అంతా కూడా ఒక మైండ్ అంతా మ్యూట్ అయిపోయి ఉండి ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలు కార్యరూపంలో చూపడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన పని, చాలా బాధపడాల్సిన పని. ఇది ఇంత పాపం ఎట్లా జరుగుతుంది నాకు అర్థం కాదు. ఇంత జాగ్రత్త ఉండాలి. ఒక మనిషి 100 కోట్లు కాదు, 1,00,000 కోట్లు పోసినా ఒక మనిషి ప్రాణాన్ని తీసుకురాలేము. అలాంటిది 242 భారతీయులు, అదంతా మొత్తం 350 మంది ప్లేను. తర్వాత దాని కారణంగా బయట హాస్టల్ విద్యార్థులు, మెడికోలు హాస్టల్లో ఏదైతే వర్కింగ్ హాస్టల్ ఉందో, హాస్టల్లో ఉండే విద్యార్థులు వీళ్ళందరూ చనిపోతే ఎంత బాధ, ఇది ఎంత పరేషాన్. ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? ఏమైనా బాధ్యత ఉన్నాయా ప్రభుత్వాలకు? ఇంత బాధ్యత లేకుండా ఎట్లా ప్రభుత్వాలు నడుపుతారు? ప్రభుత్వాలు నడిపితే కరెక్ట్ బాధ్యతతో ఉండాలి కదా. చిన్న చిన్న ఆషామాషి విషయమా?
ఒక మనిషి కాదు, 2 మనుషులు కాదు, 100 కాదు, 200 కాదు, 300 దాకా, 200, 250, 300 దాకా పోతున్నది ప్లేన్ దుర్ఘటన కారణంగా మృతుల సంఖ్య. అంటే ఇది చాలా భారతదేశం పరువు అయితే ప్రపంచ దేశాలల్లా మొత్తం అడుగంటిపోయింది అనే భావిస్తున్నాను నేను. పూర్తిగా దిగజారిపోయింది ఉన్నది. ఆ ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, రతన్ టాటా ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం జరగలేదు. ఆ కొత్త చైర్మన్ ఎవరో చంద్రశేఖర్ అని వచ్చినాడు. ఆయన ఏం బాధ్యత వహిస్తున్నాడు, ఏం జాగ్రత్తలు వహిస్తున్నారు, ఇక అది వాళ్ళకే తెలియాలి. ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బాధ్యత రహితంగా అలాంటి పని చేయొద్దు. ఏదో వేరే ఇంకేదైనా పనులు చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి మనుషుల జీవితాలు, కుటుంబాలు, దేశం పరువులు, ప్రతిష్టలన్నిటినీ మంటగలిపే ఇంత నిర్లక్ష్యం, ఇంత బాధ్యత రహిత్యంను సమాజం ఎప్పుడు హర్షించదు. ప్లస్ వాళ్ళని వెలివేస్తుంది కూడా ముందు ముందు సమాజం అనేది మనం అందరం కూడా స్పష్టంగా భావించుకుంటే ఏం తప్పేం లేదు, వెలివేయాల్సిన అవసరం ఉంది. అయినా సమాజం అంతా కోరుతున్నది ఏంటంటే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎవరైతున్నారో అతను కనీస నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలి. తప్పు ఉండని లేకపోని, అది ఉన్నదా లేదా తర్వాత సంగతి. నైతిక బాధ్యత వహించే ఒక సంస్కృతి సాంప్రదాయంను ఈ దేశంలో ఎందుకు మనం విస్మరిస్తున్నాం, ఎందుకు మనం అనగదొక్కుతున్నాం, ఎందుకు మనం పాటించలేకపోతున్నాం. 1950లో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఒక రైలు పట్టాలు తప్పింది, అంతే, ప్రమాదం జరగలేదు, ఎవరు చనిపోలే, ఓన్లీ పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన దానికే తను అంత ఆవేదనతో ఎవరు అడగకముందే, చెప్పకముందే 1 గంట 2 గంటల సేపట్లో ఆత్మవిమర్శ చేసుకొని తనకు తాను ఒక నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన ఆ సంస్కృతి ఎక్కడ? ఇప్పుడు పదవులు, అధికారము, పార్టీలు, వాటి కోసము ఎంతకైనా దిగజారి అవి దొరికినాక ఫెవికాల్ వేసి గట్టిగా అంటుకునేటట్టు, జీవితాంతం ఉండిపోయేటట్టు, అవి లేకపోతే మేము చనిపోతాం, మేము ఇంకా ఏం లేకుండా బతుకుతాం, కానీ పదవి లేకపోతే బతుకమని చెప్పేసి అన్నట్టు ఉన్న ఈ ఆలోచన విధానము, ఈ వ్యవస్థ చాలా సిగ్గుపడాల్సింది అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ వ్యవస్థాపకులుగా ఒక 20-30-40 ఏళ్ళ నుంచి మేము సమాజం మీద ఆవేదన ఉంది. ఎప్పుడు ఏ విద్యార్థి దశ నుండి తర్వాత ఎప్పుడు ఈ సమాజానికి మనం ఏ రకంగా చేయూతను అందిస్తాం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం, ఆలోచన చేసుకుంటూ ఇందాక వచ్చినాం. చివరగా చెప్పేది ఏంటంటే ఇటువంటి సంఘటన మరెప్పుడు ఎక్కడ జరగొద్దని కోరుకుంటూ, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీస బాధ్యత వహించి కొన్ని రాజీనామాలు 1, 2, 3, 4 రోజులైనా చేయగలిగిన వాళ్ళు, సంబంధం ఉన్నోళ్ళు, దానికి చేయాల్సిన అవసరం ఉన్నోళ్ళు చేస్తే కొంచెం నైతిక బాధ్యత అనేది, నైతిక అనే విషయంలో మీద సమాజంలో ఆ పదాలకు కూడా అర్థాలు చూపించిన వాళ్ళమైతాం. మళ్ళొకటి అట్లా జరగకుండా కూడా జాగ్రత్త వహించిన వాళ్ళమైతాం. భవిష్యత్తులో మనం దేశం కోసం మనం ఎంతనో మన శక్తి మేర మనం సహకారం చేసిన వాళ్ళమైతాం. కానీ ఎంతసేపు పదవులు పట్టుకొని పాకులాడుకుంటూ వాటినే శాశ్వతంగా ఉంచుకోవాలని పాకులాడము, ప్రయత్నం చేయడము, దానికోసం ఎంతకైనా దిగజారడము, ఇవి చాలా సిగ్గుపడాల్సిన విషయాలు. ఏదేమైనా కానీ దీనికి మా మృతులందరి కుటుంబాలకు రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ తరఫున, సమాజం తరఫున మా హృదయపూర్వక కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ప్రభుత్వం ఏదో కోటి రూపాయలు ఇస్తున్నది, సంతోషం,
ప్రభుత్వమా మరి ఆ టాటా చైర్మన్ ఆ సంస్థన ఎయిర్లైన్స్ చైర్మన్ ₹1 ఏం సరిపోతాయి? 10 కోట్లకు తక్కువ ఇవ్వకుండా అందరికి కూడా ప్రతి ఒక్కరికి మృతులందరికీ చిన్న పిల్ల పెద్ద పిల్ల చిన్నోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు, సంపాదించేటోళ్ళు ఉన్నారు, సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ సంబంధం లేకుండా మృతులందరికీ కూడా 10 కోట్ల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. భారతదేశంలో ఏం జరుగుతుందని చెప్పేసి లండన్ నుండి ఒక విమానయాన సంస్థ, దాని దర్యాప్తు సంస్థ, అమెరికా నుండి ఒక సంస్థ అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎట్లా జరిగింది, ఎందుకు జరిగి ఉండవచ్చు అనేటి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో పరిశోధించడానికి వాళ్ళు రావడం, ఒక దేశం నుంచి వాళ్ళు రావడం మనకు ఎంత గర్వకారణమా? ఇది సిగ్గుపడే విషయమా? నాకైతే చాలా సిగ్గుపడే విషయం అండి. సమాజం అంతా కూడా సిగ్గుపడే విషయమే, నాకే కాదు. కనుక నాయకులందరూ కూడా మళ్ళొకసారి కొంచెం బాధ్యతతోని, తర్వాత నైతిక బాధ్యత, సామాజిక బాధ్యత, వీటన్నిటిని కూడా మాటలలో కాదు తమ చేతలలో సందర్భము అవసరం పడినప్పుడు ఆ చేతలలో పాటించి ఆ పదాలకు అర్థాలు చేకూర్చాలి. తమ జీవితాలకు కూడా సార్థకత చేకూర్చుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ, మేము చెప్పిన ఈ ఆవేదన స్పందన ఏదైతుందో 1 రోజు 2 రోజులు లేట్ అయింది అని చెప్పి మీరు ఎవరు భావించుకోవద్దు. చాలా నా మనసంతా దాని గురించి ఆలోచన ఆవేదనతో ఏం మాట్లాడలేకపోయినాం. సరే, కనీసం ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు 1 రోజు 2 రోజులు లేట్ అయినా కానీ తప్పకుండా మన వంతు అభిప్రాయం కూడా, మన వంతు ఆవేదన కూడా సమాజానికి తెలుపుదాం. అర్థం చేసుకోలేని వాళ్ళు చేసుకోలేకపోయినా చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి మేము భావిస్తూ, మరెప్పుడు ఎక్కడ ఇలాంటి దురదృష్టమైన ఘోరమైన సంఘటనలు జరగొద్దని, జరిగినప్పుడు ప్రభుత్వాలు, మంత్రులు, ఆయా సంబంధితులు వాళ్ళు రాజీనామాలు, నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేయాలి. చేస్తే ఏంటంటే మళ్ళా నెక్స్ట్ టైం ఎవరైతే వస్తారో వాళ్ళకు కొంచెం ఒక బరువు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. సరే, వాళ్ళ రాజీనామాలు ఆమోదించబడకపోతే మళ్ళీ వాళ్ళే కొనసాగుతుండొచ్చు, సంతోషం. కానీ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకు ఒక అలర్ట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళ బాధ్యతలు వారు గుర్తు చేసినట్టు అవుతుంది. వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తింప చేయగలిగిన వాళ్ళం ఆ విషయాలు కాగలవని చెప్పి ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ, థ్యాంక్ యూ అండి. నమస్తే. జై భారత్, జై హిందుస్థాన్.